భయంతో వణికిపోతున్న వ్యక్తితో దేవుడు చెప్తున్నమాట, భయపడక ధైర్యంగా ఉండు. ఎందువల్లంట తర్వాత చదవండి. ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ప్రతిదండన ఎవరు చేస్తాడంట? ఏదైతే నీ జీవితాన్ని భయంలో నెట్టివేసిందో, ఏదైతే నేను కష్టంలో ఉంచిందో, ఏదైతే నేను బాధలో ఉంచిందో, నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారం నడుస్తుంటే మాత్రమే ప్రతిదండన చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, మనం క్రైస్తవులని మనం బైబిల్ చదువుతున్నామని దేవుడు ఎవరిని కూడా శిక్షించడు, ఎవరిని గాయపరచడు. ఎప్పుడు నీ శత్రువు దండించబడతాడంటే నువ్వు దేవుని చిత్తా ప్రకారం జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారం బ్రతికినప్పుడు మాత్రమే దేవుడి కార్యాన్ని చేస్తాడు. ప్రతిదండన చేయట నా పని అంటున్నాడు. నువ్వు భయపడద్దు. ఒకవేళ మనుషుల నిమిత్తం భయపడతారేమో, మనుషుల నిమిత్తం బాధపడతారేమో, దేవుడికి అప్పుడు చెప్పండి, ప్రభువా నాయన నేను పోరాడి అలసిపోయాను, ఇవే నాయన నా పక్షాన పోరాడంటే ఆయనే వచ్చి ప్రతిదండన చేస్తాడు. ఇది దేవుని పని అంట. మనం చేయలేని పని దేవుడు చేయగలిగే పని. ఈ రోజు నుంచి మీకున్న సమస్యని దేవుడికి అప్పచెప్పి, ఆ భయాన్ని అన్నిటిని దేవుడికి అప్పచెప్పి, ప్రభువా నాకు శాంతిని అనుగ్రహించు, సమాధానం అనుగ్రహించు మీరు అడిగితే నిశ్చయంగా దేవుడు మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథం 46:3. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందును, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములను ఘోషించుచును, నురుగులు కట్టినను, పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఏంటంటే మనకి చెప్పండి ఒకసారి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఎలాంటి వాడంటే, ఈ మాట నిజమండి, ఒకసారి చూడండి. ఎందువల్లంటే ఒకరోజు నేను చాలా సార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఎందువల్లంటే అనారోగ్యంతో ఉన్నాను, కరోనా వచ్చింది, ఆ గదిలో నుంచి నేను బయటికి రాకూడదు. అయితే నా పిల్లలు చిన్నపిల్లలు కనుక వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయేవాడిని. నేను కూడా ఇంకెవరు లేరు, ఆ ఎదురు రూమ్ లో నా భార్య బిడ్డలు, ఈ ఎదురు రూమ్ లో నేను. అయితే మా బామ్మది గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే కొంచెం బద్ధకంతో ఉంటాడు, కొంచెం పని చేయడానికైనా నచ్చదు. ఎందుకు మెల్లి కదులుతాడు, ఏ పని చెప్పినా సరే చేయడు. అలాంటి వాడు ఆడ దురదృష్టం కొద్ది కరోనాలో ఆడే పని చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఈ పనులన్నీ నేను బయటకు వెళ్ళవచ్చు కదా, ఆడ తిరుగుతూ ఉండేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో పని చేసినట్టు అని బాధపడేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాసం గారు అని అల్లతి అంటే తెచ్చివాడు. కానీ ఈ బాబు చాలా పని చేస్తున్నానని నిమిషానికి ఒకసారి టీ పెట్టమని అడిగేవాడు. వాస్తవం నిమిషానికి ఒకసారి టీ కావాలని. అయితే పాస్తం పెడతా ఉండేది, పని చేస్తాడు కదా చేయలేని అని. పాస్తం అలా చేస్తుంటే పాపకి ఏం జరిగిందంటే కడుపు నొప్పి వచ్చింది. విపరీతమైన కడుపు నొప్పి, వామిటింగ్స్ అవుతున్నప్పుడు చనిపెట్ట హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ అతన్ని చెప్పాను, ఒరే మాట్లాడుతున్నాడు, ఒరే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అంటున్నాడు. ఇప్పుడు ఎవరు హాస్పిటల్లో చెప్పేస్తాడు, హాస్పిటల్ ఎవరు అంటే సిచ్యువేషన్ కూడా అలా ఉంది. కానీ నేను ఇప్పుడు తీసుకెళ్ళని ఆయన చెప్తాడు. అప్పుడు నాకు ఏం చేయాలి అర్థం అవ్వలేదు. బిడ్డేమో బాధపడుతుంది, ఏం చేయాలని ఆలోచించిన తర్వాత నాకు ఒక వాక్యం గుర్తొచ్చిందండి. అదేంటంటే ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. ఎవరండినా? ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు అని పాప పిలిచాను. పాప అక్కడ నిలబడింది. నేను మోకాలు వేసాను లోపల నుంచి, కరోనా ఇలా అన్నాను, నజరుని యేసయ్యా ఆపత్కాలమందు నువ్వు నమ్మదగిన సహాయకుడు అంటావు కదా, ఇప్పుడే నా బిడ్డను దర్శించి నా బిడ్డను స్వస్థపరచంటే ఏం జరిగిందో తెలుసా? పెద్ద తేలిపు వచ్చింది. నేను ఈ మాట అంటుండగానే నోటి నుంచి పెద్ద తేలిపు వచ్చి తగ్గిపోయింది. ఎంత బాధపడిందో. కానీ ఏమైందంటే ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయకుడు ఏం చేశాడు? ఈ మాట చెప్పింది, అయ్యా నువ్వు ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయకుడు అంట కదా, అయ్యా నాకు సహాయం చేయి, నా బిడ్డను నేను ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు నేనేమో ఇలా ఉన్నాను, మరి ఆ బిడ్డలు నేను తీసుకెళ్ళకూడదు కదా, నాకు ఎవరు సహాయం లేదు, ఏ మనిషి తోడలేరు అన్నప్పుడు ఆపత్కాలం అంతా నమ్మదగిన సహాయకుడు వచ్చి నాకు సహాయం చేసి, అందులోనే కాదు ప్రతి విషయంలో కూడా ఈయన సహాయం చేయడం నేను చూశాను. ఎందువల్లంటే నీ అన్నదమ్ముల సహాయానికి ఒక పరిధి ఉంది, నీ అక్క చెల్లెల సహాయానికి ఒక పరిధి ఉంది, నీ భార్యకి నీ భర్తకి ఒక పరిధి ఉంది, నీ తల్లిదండ్రులకు ఒక పరిధి ఉంది. కానీ ఏ పరిధి లేనివాడు, ఎటువంటి పరిస్థితుల్లోనే సహాయం చేయలేనివాడు ఒక్కడే ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగును. నిజమే, ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, బాధ చూడండి మాట్లాడకండి. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడా ఎక్కడో నాతో మాట్లాడు, నాకు సహాయం చేయకండి. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడా.
నిజమే. మనం ఎందుకు బాధపడతాం, ఎందుకు భయపడతాం? ఆపదలు వస్తాయనే కదా. ఏదైనా నష్టం జరుగుతుందనే మానవుడు దుష్టుడిగా మారిపోతాడు. ఎందువల్ల? ఏదైనా జరుగుతుందనే భయంతోనే వాక్యానికి దూరం అయిపోతాం, ప్రార్థనకు దూరం అయిపోతాం. అవునండి, ఏదైనా జరుగుతుందని, ఏదైనా జరగబోతుందని. నేను నీతిమంతుడిగా ఉంటే నా భార్య బిడ్డలను పోషించుకోవడం కష్టం. నేను నీతిమంతురాలుగా ఉంటే నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకురాలేను. ఎందువల్లంటే నేను వాక్యం బట్టి అయితే వీళ్ళందరూ నా మాట, వాక్యాన్ని బట్టి జీవిస్తే నేను దుర్మార్గుడిగానే జీవించాను. నాకు ఇచ్చిన కుతంత్రాన్ని నేను ప్రయోగించాలి. దీనివల్ల ఏమవుతుంది? ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడి నుంచి నీకు సహాయం అను. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ ప్రతి బైబిల్లోనూ ప్రతి బాధలోనూ కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏమవుతుంది? ఎవరు అడ్డుకుంటున్నావు? దానికి ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడి నుంచి సహాయం అందకుండా మనకు మనమే అడ్డుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభువా తండ్రి, నాయన ప్రభువా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2-6. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనడి. మీరు శరీరముతో ఉన్నారు కనుక కష్టమును అనుభవించుచు వారిని జ్ఞాపకం చేసుకొనడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2-6. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనడి. మీరును శరీరములతో ఉన్నారు కనుక కష్టమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనడి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఎలా ఏమంటాడంటే మీరు వారితో కూడా బంధింపబడినట్లు. కష్టం బాధలో వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. ఒక బలహీనత కనబడ్డాడు అనుకోండి, ఒక బలహీనత కనబడింది అనుకోండి, వీడు పాపడు కనుక వీడు బ్రతకాల ఉందని మనం అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాడి నుంచి మనం ప్రార్థన చేయాలంటే ఇది క్రైస్తవ జీవితం. ఇదే క్రైస్తవ జీవితం. అయితే పరిశుద్ధాత్మ మీరు కూడా వారితో పాటు బంధించబడిన ఉన్నవారే అనుకుని వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. అంటే భయంలో ఉన్న వ్యక్తి కానీ, బాధలో ఉన్న వ్యక్తి కానీ, వ్యాధి బాధలో ఉన్న వ్యక్తిని కానీ నీకు కనబడినప్పుడు ఏం చేయాలి? అతని స్థితిలో ఉన్నట్టు నువ్వు అతని నిమిత్తము ప్రార్థన చేయాలి. కొంతమంది గొప్ప సేవకులు ఎందుకు వ్యాధుల నుంచి బాధ నుంచి వెళ్తారు తెలుసా? దేవుడు తనంతట తానే తీసుకెళ్తాడు. ఎందువల్ల వ్యాధి ఒక సేవకుడు కానీ సేవకురాలికి కానీ సేవలోకి వచ్చే ముందు వస్తుందంటే ఆ కష్టం, బాధ అన్నీ అని తెలుసు. ఆ నలిగిపోయిన శరీరం, ఆ కరువు, ఆ ఇబ్బందులు, ఆ ఇక్కట్లు అన్నీ తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు? వచ్చిన వాళ్ళని ఆయన ప్రేమతో ఆదరిస్తాడు, ప్రేమతో ప్రార్థిస్తాడు, స్వస్థత గురించి ప్రార్థిస్తాడు, విడుదల గురించి ప్రార్థిస్తాడు. అందువల్లే కష్టం లేకుండా అపొస్తలులు అందరూ కూడా భూమిని తలకిందులు చేయలేదు. ఉన్నప్పటికీ కూడా వారిని ఎలా తీసుకెళ్ళాడు? ఇతరులు బంధించబడి ఉన్నట్టు వారు కూడా బంధించబడి వారి ఆత్మయాత్రను కొనసాగించడానికి కారణం ఏంటో తెలుసా? ఇతరులు ఎలా జాలి కలిగి, ప్రేమ కలిగి ముందుకు వెళ్ళడానికి. ఎందువల్ల దేవుడు మనతో ఉన్న మనకు కష్టాలు వస్తాయని చాలా మందికి అనుమానం కలగచ్చు. దానికి కారణం ఏంటంటే వారితో పాటు నువ్వు బంధించబడి ఉన్నట్టు వారి నిమిత్తం ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ ముందున్న ప్రతి బలహీన గురించి నువ్వు ప్రార్థన చేయి. నష్టం లేదు. వాడు మారతాడా మాట మనకు అవసరం, వాడు మారతాడా మాట అనేది మనకు అవసరం. కానీ దేవుడు అప్పటి పని మనం చేయాలా? సర్వ సృష్టి కలిగి సువార్త ప్రకటించుడి. సర్వ సృష్టికి అందరికీ చెప్ప, మంచోడికి చెడ్డోడికి అందరికీ చెప్పమన్నారు. మంచోడు చెట్టుకి చెడ్డోడు విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు, అందరికీ చెప్పు. ఇదే క్రైస్తవత్వం. దీనిలో మార్పు ఉండదండి. అంట భూమి ఆకాశము పల్లిపోతాయేమో కానీ దేవుని మాట వాగ్దానం పల్లిపోదంట. ఈ వాక్యం ఏదైతే చెప్పబడిందో అది నిలబడే ఉంటుంది. నిజమండి. పరిశుద్ధులు లెగుస్తారు, పడిపోతారు. అభిషేకులు లెగుస్తారు, పడిపోతారు. మంచివాళ్ళు లేస్తారు, పడిపోతారు. కానీ దేవుని వాక్యం మాత్రం స్థిరంగా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోహాను సువార్త 14:20.